హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మునక్కాయ నిలవ పచ్చడిని చూపించబోతున్నానండి. ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ పచ్చడిని చేసి పెట్టుకున్నామంటే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎంత మంచి కూర వండుకున్నా కానీ ఈ పచ్చడిని ఒక ముద్దలోనైనా వేసుకొని తినాలనిపిస్తుందండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుందండి. అలానే ఇడ్లీ దోశల్లోకైనా పెరుగన్నంతో అయినా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ పచ్చడిని చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి టేస్ట్ అయితే నాన్ వెజ్ పచ్చళ్ళు మించి ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ పచ్చడిని పెట్టుకునేటప్పుడు కొలతలన్నీ కూడా కరెక్ట్ గా చూసుకుంటే సరిపోతుందండి. మరి ఈ వీడియోని మధ్యలో ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ఈ పచ్చడిని పక్కా కొలతలతో ఏ విధంగా పాడవకుండా పెట్టుకోవాలనేది చూపించబోతున్నాను. మరి మీరు కూడా ఈ మునక్కాయ నిలవ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేట్, టైటిల్ కింద కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేసి ఫుల్ వీడియోని చూసేయండి.